చిన్నమామయ్య మీరొస్తారా? లేదు లేదు, పద ఇప్పుడే. చాలా రోజుల నుండి మనం కూడా మిద్దెపైకి వెళ్ళలేదు. అమ్మయ్య పదరోను రా. ఒకవేళ మీ పిల్లలు ఉండి ఉంటే ఎంత బాగుండేదో. వాళ్ళని కూడా కలిసి ఉంటాను. ఇప్పుడు ఎక్కువసేపు ఆగలేం కదా. పిల్లలు పుట్టినప్పుడు మీరు వాళ్ళని చూడడానికి రాలేదు, ఎప్పుడు చూడలేదు కూడా. ఈరోజు ఒకవేళ కలిసినా ఏమవుతుంది? పెద్ద మామయ్య, అప్పుడు కలవకపోతే ఏమైంది? ఇక ముందు కూడా కలవలేమని కాదు కదా. అయినా మేమున్నప్పుడే పిల్లలు తిరిగి వస్తే అంతకంటే మంచిది ఇంకేముంటుంది? మేము మా అమ్మరిది గారిని ఆడపడుచును కలవచ్చు. ఏమంటారు? అమ్మ పెద్ద మామయ్య మిద్దెపైకి వెళ్దామా? అవును, పదండి. పదరు. ఇదిగో చూడండి, ఇది మా మిద్ది. ఆ మెట్ల దగ్గర గది ఉంది కదా, అందులో మా నాన్నగారు ఉండేవారు. అవునా? అవును, నాన్నగారు అక్కడి నుండి ఒక్కారు పరిసే ఇల్లంతా వణికిపోయేది తెలుసా. అవునక్క, నీకు గుర్తుందా? మనం వరండాలో చదువుకోవటానికి కూర్చున్నప్పుడు మా అమ్మగారు ఎలా అరిచేవారు? చదువుతున్న శబ్దం ఎవరిది వినిపించటం లేదు. దోసపడో. మనం భయంతో అందరం గట్టిగా అరుస్తూ చదవటం మొదలు పెట్టేవాళ్ళం. అరే హరు, చిన్న ఎలా ఉన్నారు? చిన్న బానే ఉన్నాడు. వదిన గారు చనిపోయిన తర్వాత అయితే. ఆయన భార్య పోయారా? అవునక్క, ఇదేదో 2 ఏళ్ల క్రితం. ఇప్పుడు ఆయన చూసుకునేవారు ఎవరూ లేరు. వాళ్ళ కోడలైతే ఆయన అస్సలు పట్టించుకోదు. ఇక చిన్న అయితే ఎప్పుడూ పుస్తకాల్లో మునిగిపోయి ఉంటాడు. మీకు తెలుసు కదా, చిన్నప్పటి నుండి ఆయన అంతే. వినడానికి చాలా బాధగా ఉంది. ఏయ్ హరు, గాలిపటం. ఈ గాలిపటం ఎవరిది? అది ఆ వైపు అద్దెకిచ్చాం. బహుశా వాళ్ళ పిల్లలదై ఉంటుంది. రండి. బాబోయ్. ఏ హరు, ఈ నెల తర్వాత దారం కంటే పట్టాను. అమ్మా, మీరు గాలిపటాలు ఎగురువేశారా? అవును. ఎక్కర ఎగరేస్తుంది? అత్తయ్య వల్ల కాదు. అరే, నేనెందుకు ఎగరవేయలేను? ఏయ్ హరు, చిన్నప్పుడు ఎలా గాలిపటాలు ఎగరవేసేవాళ్ళమో చెప్పు. అక్క అయితే గాలిపటం దారం కోయటంలో ఎక్స్పర్ట్. విశ్వకర్మ పూజ రోజున మేము ముగ్గురం మిద్ది మీదే పండుగ చేసుకునేవాళ్ళం. ఒకసారి రాకల్దా అని ఒక ఆయన ఉండేవారు. ఆయన గాలిపటాన్ని అక్క కోసింది. ఆయన అక్క మీద ఎంత కోపపడ్డారో నేను మీకేం చెప్పను. మరి రాకల్ద పగ ఎలా తీర్చుకున్నాడో కూడా చెప్పు. ఎలా? తెలుసా ఎలాగో? అక్క పెళ్లికి మా నాన్నగారు మిఠాయిలు చేయడానికి ఒక వంటవాడిని పిలిపించారు. మరి తెలుసా, ఆ రాకల్ద రహస్యంగా ఒంటరిగా సగం కంటే ఎక్కువ రసగుల్లాలు తినేశాడు. మిగిలిన సగం కాళ్లతో తొక్కి తొక్కి అంతా తొక్కి తొక్కి పాడు చేసేశాడు. మా కన్ను ఆయన మీద పడగానే ఆయన అక్కడి నుండి పారిపోయాడు. పారిపోతూ ఏమన్నాడో తెలుసా? ఏమని? ఓ, ఆ గాలిపటం ఎగురు వేసినందుకు కోసినందుకు పగ తీరిపోయింది అని. అరే, ఇవన్నీ వీళ్ళకి చెప్పి లాభం లేదు హరు. వీళ్ళు మొదటి రకం బద్దకస్తులు. ఏమీ రాదు వీళ్లకు. వచ్చిన అలాగా గాలిపటం ఎగరవేసి చూపించండి. మీకేమొచ్చో నేను చూస్తా. ఏ హరు, దీన్ని పట్టుకో. ఏ రూను, కిందకి రా. అక్క వస్తున్నా. గట్టిగా పట్టుకో. ఎగురుతూ ఉంది గాలిపటం. ఇదిగో ఇదిగో అక్క. అక్క అదిగో చూడండి, 2 గాలిపటాలు ఎగురుతున్నాయి. వదులు వదులు అక్క. అరే, ఇస్తున్నాను కదా, ఆగు. కొంచెం ఎత్తుగడలు వేయనివ్వు. వచ్చింది వచ్చింది. కోసేయి కోసేయి, పట్టుకో కోసేయి. ఏంటి, ఏం చేస్తున్నావు? ఓ, చూడు, ఆ పసుపు రంగుది. దాన్ని కోసేస్తాను. అరే, ముందున్న దాన్ని. అరే, ముందు పసుపు రంగు దాన్నే కొద్దాం. సరే, దాన్నే కోసి.
నీకు ఈ అలవాటు ఇంకా పోలేదు. ఇంతకీ ఎవరు గాలిపటం కోసమో తెలుసా? అరే చాలా మంది గాలిపటాల కోసం. చూడండి చూడండి, ఇద్దరు మామయ్యలు పిల్లల్లాగా వాళ్ళ అక్క చేతి ముద్ద ఎలా తింటున్నారో. ఎంత బాగుంది కదా. నాకైతే వీళ్ళు ఇప్పటికీ చిన్నపిల్లలే. వయసు పెరిగినా సరే, పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టారు. వీళ్ళు మాత్రం నా ముద్దుల తమ్ముళ్ళు. సరే వినండి, ఈ కోపాన్ని, అహంకారాన్ని వదిలేసి అందరినీ కలవడానికి ఇంటికి రండి. బాగా ఆలోచించి చెప్తున్నావా అక్క? నీ కొడుకులు లేదు, అలా ఏమీ లేదు. నా కొడుకులు నేను చెప్పిన ప్రతి మాట వింటారు. నేనేం చెబితే అదే చేస్తారు. మా ఆయన అరాచకాలు, అవమానాలు భరించిన తర్వాత నిశ్చయించుకున్నాను, నా కొడుకులను ఎప్పుడు అలా అవ్వనివ్వనని. ఈరోజు కూడా ఇంట్లో నా మాటకే ఆఖరి విలువ. నా కొడుకులు గాని నా కోడలు ఎదురు చెప్పరు. బోధి, హరు, మీరు తప్పకుండా రండి. అవునక్క. మీరు నిజంగా మా ఇంటికి వస్తే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. నిజంగా చాలా సంతోషిస్తాం. ఇంకా అలాగే మా మరిది గారిని, ఆడపడిచిని కూడా తీసుకురండి. అవును, ఎందుకు రాము, మీరు మమ్మల్ని రమ్మని అడిగారు. చాలా సంతోషంగా ఉంది. మా ఇంటికైతే ఎవరు రారు, మీరు వస్తే మేము చాలా సంతోషిస్తాం. నా జీవితంలో ఇంకా ఎన్ని రోజులు మిగిలిందో తెలీదు. ఎప్పుడేమవుతుందో ఎవరికి తెలుసు. నేనుండగానే మీరింటికి వస్తారా? అప్పుడు బాగుంటుంది. జబ్బుతో ఉన్నాను, ఎప్పుడేమవుతుందో తెలియదు. లేదమ్మా, నీకేమీ కాదు. నేనుండగానే మిమ్మల్ని ఇంట్లో చూస్తాను. అప్పుడు మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఆ ఇంట్లో మీ ఇద్దరితో చాలా తప్పు జరిగింది. అక్క, మా నుండి కూడా చాలా పెద్ద తప్పు జరిగింది. అవునక్క, మమ్మల్ని క్షమించు. అరే, ఇలా ఏరవకూడదు పిచ్చివాడా. అక్క, మీ అత్తవారింటి మీద కోపంతో మా అక్కను మా చేతులతో మేమే దూరం చేసుకుందాము. మేము నిన్ను కలవడానికి కూడా రాలేదు, నీ సమాచారం కూడా తీసుకోలేదు. ఇప్పుడు మేము నీ తమ్ముళ్ళం అక్క. మా వల్ల తప్పు జరిగింది. చాలు మమ్మల్ని క్షమించు. అరే చాలు. ఇక ఎవ్వరూ ఏడవకూడదు. ఎవ్వరూ అస్సలు ఏడవకూడదు. అందరూ నవ్వుతూ, కేవలం చిరునవ్వుతోనే ఉండాలి. సరే, భోజనం చేయండి. భోజనం చాలా బాగా ఉంది. అవును, తినండి. అక్క, మీరిక్కడికి వచ్చినప్పుడు మేము మిమ్మల్ని ఎంతగానో తిట్టాము. మీరు మమ్మల్ని క్షమించండి. వస్తూ ఉండండి. పర్వాలేదు. ఇప్పటి వరకు నాకు ఎవరూ లేరని అనిపించేది. నాకంటూ జీవితం లేదనిపించేది. అందుకే నా ప్రతాపం అంతా అత్తారింట్లోనే చూపించేదాన్ని. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాక అనిపిస్తోంది నా వాళ్ళు కూడా ఉన్నారని. హృదయానికి దగ్గరగా. ఎప్పుడైనా మీకోసం మనసు బాధపడితే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాను. మీరు కూడా వస్తూ ఉండండి. అక్క, నీ కోడలంది కదా, చాలా ముద్దుగా ఉంది. ఏనుగు దంతాలు, వీరి ప్రేమ రెండూ ఒకటే. వీళ్ళ తీపి మాటలకు పడిపోవద్దు. అందరూ ఒకరిని మించి ఒకరు కిలాడీలు, అల్లరివాళ్ళు. అమ్మా, ఏంటమ్మా మేమంత అల్లరి వాళ్ళమా? అయినా అత్తయ్య, వీళ్ళందరికంటే నువ్వు నన్నే ఎక్కువ ప్రేమిస్తావు కదా, అవునా? నువ్వేం మాట్లాడుతున్నావు మేజతి? పెద్దమ్మ అందరికంటే నన్నే ఎక్కువ ప్రేమిస్తుంది కదా పెద్దమ్మ. మరి మేమిద్దరం వరద నీటిలో కొట్టుకొచ్చామా ఏంటి? చాలు. ఇక ఈ గారాబం పోటీ ఇక్కడితో ఆపండి. ఎవరైతే నా మాట విని నా సంసారాన్ని చక్కగా నడుపుతారో వారంటేనే ఇష్టం. సరేనా? పదండి, మేం వెళ్తాము. సరే అక్క, ఒకసారి మామగారిని కలిసి వెళ్తాను అన్నావు కదా. అవునవును, గారిలోనే కదా వాళ్ళ ఇల్లుంది. ఒకసారి చూస్తాను. చాలా వయసు అయిపోయింది. ఆయన పరిస్థితి ఎలా ఉందో ఏమో. పద. సరే, నేను లేదు, మేం వెళ్ళిపోతాము. మీరు విశ్రాంతి తీసుకోండి. నమస్తే.
అమ్మా పదండి. ఎవరు మీరు మమ్మల్ని గుర్తుపట్టలేరు. దేవదా గారి ఇంట్లో ఉన్నారా? దేవదా, నా ఉద్దేశం సత్యకి బెనర్జీ ఇంట్లో ఉన్నారా? అంటే మీరు మా మామగారి కోసం వెతుకుతున్నారు, కానీ ఆయనతో మీకేం పని? ఆయన రోజంతా పుస్తకాల్లో తలదూర్చే ఉంటారు. పనిపాట లేనివాడు తిండికి దండగన్నట్టు. ఇంతకీ మీరు ఆయనతో ఏం మాట్లాడాలి? ఇంతకీ మీరెవరు? నేను ఇక్కడ చటర్జీ ఇంటి కూతుర్ని, హారు నా తమ్ముడు. హరిదేవ్ చటర్జీ, అతన్ని మీరు గుర్తుపట్టే ఉంటారు. లేదు. అవును, బహుశా గుర్తుపట్టలేదేమో. నువ్వు ఇక్కడికి కొత్తగా వచ్చావు కదా. ఆ పక్కనే చటర్జీ బాడీ ఉంది కదా, నేను ఆ ఇంటి నుండే వచ్చాను. ఓ సరే సరే, ఇప్పుడు అర్థమైంది. అయినా మా మామగారితో మీకేం పని అక్కయ్యా? మేము ఇరుగు పొరుగు వాళ్ళం, కలిసి చదువుకున్నాం. ఆయనకు చాలా వయసు అయిపోయి ఉంటుందని ఇక్కడ దాకా వచ్చాను కదా, ఒకసారి కలిసి వెళ్దామని. ఎవరిది కోడలా? తెలుసుకోవాలని అంత కుతూహలంగా ఉంటే మీరే వచ్చి చూడండి. ఇప్పుడు మీ చెవులు బాగానే పనిచేస్తున్నాయి, కానీ ఏదైనా పనికొచ్చే మాట చెబితే అప్పుడు అస్సలు వినిపించదు. ఎవరు? దుర్గా, మీరు గుర్తుపట్టారా? ఎలా ఉన్నారు? బానే ఉన్నాను. రా లోపలికి రా. రా కూర్చో. లేదు పర్వాలేదు. అరే, నువ్వెలా ఉన్నావు? అప్పట్లో ఏడిపించడానికి ఎలా పిలిచేవారు అలాగే పిలవండి. దుర్గామాత రెండో పేరు పార్వతని పిలిచేవారు. మరి నేను మిమ్మల్ని దేవదా అని. మర్చిపోయారా? నాకన్నీ గుర్తున్నాయి. ఇవంతా పాత విషయాలు. అయితే తప్పు పేరుతో పిలుస్తారా? నువ్వు మర్చిపోయావని అనుకున్నాను. నేనేమి అనను. ఇప్పుడు వేరే పేరుతో పిలిస్తే ఎవరో తెలియని వాళ్ళలా అనిపిస్తుంది. నువ్వు ఈరోజు హఠాత్తుగా ఇన్నేళ్ళ తర్వాత పుట్టిల్లు గుర్తొచ్చిందా? పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్తే పుట్టింటి వాడని మర్చిపోతారా ఏంటి? మనిషి తన ఇష్టంతో ఏదీ మర్చిపోడు. పరిస్థితులే అన్నింటినీ మర్చిపోయేలా చేస్తాయి. అరే, నీతో పాటు ఉన్నది ఎవరు? ఇదిగో ఈమె నా కోడలు. ఈమె నా తోడి కోడలు. ఈమె నా ఆడపడుచు కూతురు. ఇక వీరిద్దరూ నా సొంత కోడళ్ళు. నమస్తే. ఆమె పెద్దది, ఈమె చిన్నది. ఈమె చదువుకుంది కూడా. మీరు కాలేజ్లో పాఠాలు చెప్తారని తెలియగానే మిమ్మల్ని కలవాలని మొండికేసింది. అరే వా, ఏం చదువుతున్నావు అమ్మా? నేను BA చదువుతున్నాను. కొద్ది రోజుల్లోనే ఫైనల్ ఎగ్జామ్ ఉంది. అంటే నా ఉద్దేశం, నా అత్తారింట్లో నన్ను ముందుకు చదవనివ్వడం లేదు. ఇదేంటి దుర్గా, ఒక అమ్మాయి ఇంత దూరం చదివిన తర్వాత నువ్వు తన్ని ఫైనల్ ఎగ్జామ్ రాయనివ్వవా? మీకు అర్థం కాదు. మీ కుటుంబం చిన్నది. మీరు మీ భార్య, మీ పద్ధతిలో మీ కుటుంబాన్ని నడుపుకున్నారు. నా కుటుంబంలో మనుషులు ఎక్కువ. అక్కడ కట్టుబాట్లు, పద్ధతులు కూడా ఎక్కువే. అందుకే మా పద్ధతుల ప్రకారం నేను నా సంసారాన్ని చూసుకోవాలి. అందుకే మా వంశపు కోడళ్ళు ఎక్కువగా చదువుకోరు. ఎందుకు చదువుకోవటం నేరమా ఏంటి? నువ్వు ఈ అమ్మాయి జీవితాన్ని ఇలా చీకట్లోకి నెట్టేయాలనుకుంటున్నావా? నువ్వు చీకట్లోనే జీవితం గడిపావు, వీరిని అలాగే చేయాలనుకుంటున్నావా? ఈ అమ్మాయి వెలుగు కోసం వెతుకుతోంది, తన మీ నిరక్షరాస్యత అనే చీకట్లోకి నెట్టకు.
మీరస్సలు మారలేదు దేవదా గారు. ఇప్పటికే వాదనలో మీరే ముందున్నారు. సరే, ఈ విషయం వదిలేయండి. మీ నియమాలు మీ దగ్గర, నా నియమాలు నా దగ్గర. అయినా మీకు ఆచార వ్యవహారాల గురించి ఏం తెలుసు? తెలియకపోవడమే మంచిదైంది. నేను ఇవన్నీ నమ్మను. ఏమో, మిమ్మల్ని అప్పుడప్పుడు కలుసుంటే బహుశా నా ఆలోచనలు కూడా మీలాగే ఉండేవో ఏమో. అప్పుడు నేను ఇంత కఠినమైన ఆచారాలను భరించేదాన్ని కాదేమో. ఏదేమైనా ఇప్పుడు చాలా ఆలస్యమైంది. నా చేతుల్లో ఏమీ లేదు. మా చేతుల్లో లేదంటే? ఇంటికి కొన్ని నియమ నిబంధనలు ఏర్పడ్డాయి. క్రమశిక్షణకు సంబంధించిన విషయం. వాటిని అతిక్రమించే ధైర్యం నాకు లేదు. సరే, ఇన్ని రోజుల తర్వాత వచ్చావు నువ్వు. వాదన చేసి నిన్ను ఇబ్బంది పెట్టను. మిమ్మల్ని కలవాలనిపించింది. ఒక్కసారి కలిసి వెళ్దామని అనుకున్నా. ఎప్పుడైనా కలకత్తా వస్తే మా ఇంటికి తప్పకుండా రండి. అయినా నేను ఇంటి నుంచి బయటికి రాను. నువ్వు అడుగుతున్నావు కాబట్టి తప్పకుండా వస్తాను. అయినా నాకు నీ ఇంటి అడ్రస్ తెలియదు. నాకు తెలిసిందేమంటే ఎక్కడో హరీస్ తల్లాలో మీ ఇల్లు అని. కరెక్ట్. హరీస్ తల్లా 3B. 3B. మీరు తప్పకుండా రండి. చాలా సంతోషంగా ఉంటుంది. మీ నుండి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అరే, సుఖంగా ఉండు, సుఖంగా ఉండు. కూర్చోండి, టీ తాగండి, కూర్చోండి. ముందు రండి, రండి. నా పెళ్ళైన చాలా రోజుల తర్వాత మీరు నన్ను కలవడానికి చివరిసారిగా వచ్చారు. ఆ తర్వాత ఎప్పుడూ రాలేదు. అదే మన చివరి కలయిక పార్వతి. నీకు చెప్పే వచ్చాను కదా, ఇక ఎప్పుడు కలవనమి. ఎందుకు? మీరు అలా ఎందుకన్నారు? తల అనవసరంగా కలవడానికి ఎందుకు వస్తారు? అయినా దేవదా గారు ఎప్పుడు చదువులోనే ఉంటారు. ఆ రోజుల్లో ఎవరిని ఎక్కువగా కలిసేవారు కాదు. ప్రతి విషయంలోనూ ఎందుకు అడ్డు తగులుతావు? ప్రశ్నల సంచి పట్టుకుని కూర్చుంటావు. సరే, ఆలస్యం అవుతుంది, వెళ్తామా? మీ అత్తగారు నాకు చిన్నప్పటి నుండి తెలుసు. నాకంటే 2-3 ఏళ్ళు చిన్నది. అప్పట్లో ఊళ్ళో ఒకే ఒక బడి ఉండేది. మాస్టారు కూడా ఒక్కరే. ఆయన మా పిల్లలందరికీ కలిపి పాఠాలు చెప్పేవారు. అప్పటి నుండి నాకు తెలుసు. మేమంతా కలిసి చదువుకునేవాళ్ళం, కలిసి ఆడుకునేవాళ్ళం, చెరువులో ఈత కొట్టేవాళ్ళం, చెట్లు ఎక్కేవాళ్ళం. తర్వాత ఒకరోజు ఈమె చదువు ఆపేసింది. నేను కూడా హై స్కూల్లో చేరాను. కానీ నేను రోజు ఈమె ఇంటికి వెళ్ళేవాడిని. ఈమె కూడా మా ఇంటికి వచ్చేది. మా అమ్మకు ఈమె అంటే చాలా ఇష్టం. ఇంటి పనుల్లో అమ్మకు సహాయం చేసేది. తర్వాత హఠాత్తుగా ఒకరోజు ఈమెకు పెళ్లి కుదిరింది. మా ఊరు వదిలేసి వెళ్ళిపోయింది. వెళ్ళి తర్వాత 1-2 సార్లు మాత్రమే పుట్టింటికి వచ్చింది. ఆ తర్వాత ఎన్ని ఏళ్ళు గడిచిపోయాయో. అరే, నేను ఎరిగిన పార్వతి. ఆమె వేరు. ఇప్పుడు ఈమె దుర్గాదేవి. కఠినమైన అత్తగారు. ఇల్లంతా చక్కదిద్దే ఇల్లాలి ఈమె. కానీ ఏమైనా నా పార్వతి అందరికంటే చాలా మంచిది. సరే, వదిలేయండి. కాలం మారుతుంది. కాలంతో పాటు అన్నీ మారిపోతాయి. కానీ నేను మాత్రం మారలేదు. శరీరం ముసలిదే ఉండొచ్చు, కానీ నా మనసు మాత్రం ఇప్పటికీ పసిపిల్లాడిదే. ఇప్పటికీ చెరువులో ఈత కొట్టాలని అనిపిస్తుంది, ఆడుకోవాలని అనిపిస్తుంది, చెట్లెక్కాలని అనిపిస్తుంది. కానీ ఒక తోడు దొరకదు. ఈ వయసులో మీతో ఎవరు తోడుగా ఉండాలనుకుంటారు? చెప్పాను కదా, నా మనసు ఇప్పటికీ పసిపిల్లాడిదే అని. ఇప్పటికీ నాకు అనిపిస్తుంది నేను ఆ పిల్లాడినేనని, నాతో ఆడుకోవటానికి ఒక చిన్న అమ్మాయి రోజు వస్తుందని. పార్వతి, మీరు కూడా దేవదా గారు ఏదేదో మాట్లాడుతుంటారు. సరే, ఇవన్నీ వదిలేయండి. అన్నట్టు మోదిన గారి గురించి విని చాలా బాధ వేసింది. చాలా మంచి ఆవిడ. మీ ఆరోగ్యం జాగ్రత్త. మీరు వస్తారని మా అందరికీ మాట ఇచ్చారు. మీరు తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తానమ్మా.
ఒకసారి మీ రాణిగారి కోటను దర్శించుకోవడానికి తప్పకుండా వస్తాను. రాణిగారి కోట అంటే మరింకేంటి, ఈమె మీ ఇంటికి ఇప్పుడు రాణి లాంటిదే కదా. మరి రాణి ఇంటిని కోట అని కాక ఇంకేమంటారు? సరే అయితే జాగ్రత్తగా వెళ్ళండి. సరే. నమస్తే. ఎవరు వీళ్ళంతా ఇంత నవ్వుతూ తుల్లుతూ మాట్లాడుతున్నారు? ఏంటంటే అమ్మా, నువ్వు పుట్టక ముందు కూడా భూమి మీద సూర్యుడు ఉదయించేవాడు. నీకంటే ముందు కూడా ఈ భూమి మీద జనం ఉండేవారు. ఒకప్పుడు మేము కూడా చిన్నపిల్లలమే. మేము స్నేహితులం చిన్నప్పటి నుండి. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత కలిశాము, అందుకే నవ్వుతూ మాట్లాడుకుంటున్నాము. అప్పుడప్పుడు కళ్ళ నుండి కన్నీళ్లు కూడా రావచ్చు. అమ్మా, మీ మామగారు ఆయన చాలా మంచి మనిషి. ఆయన్ని బాగా చూసుకో, నీకు పుణ్యం లభిస్తుంది.